దేశంలో గత 100 సంవత్సరాలుగా బలహీన కార్మిక, ఉద్యోగ, రైతాంగ సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేసిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు కేశవరపు అప్పలరాజు, సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ పేర్కొన్నారు. సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాల సందర్భంగా పిఠాపురంలో సాకా రామకృష్ణ ఆధ్వర్యంలో సిపిఐ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక బంగారామరావు చెట్టు సెంటర్ వద్ద పార్టీ సీనియర్ నాయకుడు కేశవరావు అప్పలరాజు చేతుల మీదుగా సిపిఐ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్మికులకు, పార్టీ సభ్యులకు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా కేశవరపు అప్పలరాజు, సాకా రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కండవిల్లి సుబ్బారావు, లెనిన్ బాబు, డి వరప్రసాద్, పెనుమళ్ల గోపాలరెడ్డి, పేపకాయల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఇది ఎన్నో ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి ఈ ఎర్ర జెండా ఎందుకని హక్కుల కోసం, ఉద్యోగస్తుల హక్కుల కోసం, టీచర్ల హక్కుల కోసం, వాళ్ళ జీతాల కోసం, బ్యాంకు జాతీయకరణ కోసం, రాజభరణాల రద్దు కోసం, వాళ్ళకి మాఫ్యా హామీ ఉత్పాద పథకాల కోసం ఇవన్నీ కూడా పోరాడింది ఎర్ర జెండా మాత్రమే. ఈ ఎర్ర జెండా భారతదేశంలో ఏది కూడా సాధించలేని ఏది కూడా లేదు. ఎందుకని ఈ పనికి ఆహార పథకం సంపాదించింది కూడా ఈ ఎర్ర జెండా మాత్రమే. త్యాగాలు చేసి లాఠీ దెబ్బలు తిని మున్సిపాలిటీ వర్కర్స్, టీచర్స్ వీళ్ళందరికీ కూడా పోరాడింది ఎర్ర జెండా మాత్రమే. అది ఈ వేళకి మనకి 100 సంవత్సరాలు నిండింది. ఇంకా మనకు ఉన్నాయి చాలా గడ్డు రోజులు మన ఎదురుకొచ్చాయి. ఈ గడ్డు రోజు ఎర్ర జెండాని ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళాలని మీ అందరికీ ఇది భారతీయులందరూ అందరికీ తెలిసిన విషయం. భారత కమ్యూనిస్ట్ పార్టీ పేదల పక్షాన, కార్మికుల పక్షాన పోరాడిన పార్టీ, ఎన్నో విజయాలు చేకూర్చిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ రైతాంగం గురించి, ఉద్యోగ వ్యవస్థ గురించి, కార్పొరేట్లని అణచివేయాలని ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచన విధానం సాగుతూ ఉంది. అందుకని ప్రతి వాడవాడల ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించబడుతున్నాయని సాధారణంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ అధిక ధరలు, విద్యుత్ ఛార్జీలు, రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఆది నుంచి కూడా ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ వీటన్నిటి మీద పోరాటం చేస్తూ ఉన్నది. దాని గురించి ప్రజానీకమంతా భారత కమ్యూనిస్ట్ పార్టీని బలపరచవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ పుట్టినరోజు వేడుకల సందర్భంగా తెలియజేస్తున్నాం.